నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్కు చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. సన్నాలు పండిస్తే ప్రభుత్వం రైతులకు 500 బోనస్ ఇస్తుంది. దేశంలో ఎక్కడా 500 బోనస్ ఇవ్వట్లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నకిలీ విత్తనాలు అరికట్టడంలో సీడ్ కంపెనీలు భాగస్వామ్యం కావాలి. కంపెనీల ప్రతినిధులతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమావేశం. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కోర్టులో పిటిషన్ కొట్టేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయాన్నే సింగపూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా సింగపూర్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసుల సందడి నెలకొంది. వారందరూ ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. సన్నాలు పండిస్తే తెలంగాణలో రైతులకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని, దేశంలో ఎక్కడా 500 బోనస్ ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని సిఎల్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీని గత ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ఈ నెల 26 నుంచి వీటి జారీ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, వడ్డీ మాఫీ చేసిందన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని జీవన్ రెడ్డి తెలిపారు. సంవత్సరానికి 12,000 రూపాయలు కల్పించేసే విధంగా, అట్లాగే ఇంతవరకు మరి గత దశాబ్ద కాల నీతుల్లో మీకు తెలియదు కాదు, మనకు రేషన్ కార్డు జారీ అనేటువంటి ప్రక్రియను అసలు ప్రభుత్వం మర్చిపోయింది. బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి ఆ రేషన్ కార్డు జారీ ప్రక్రియ కూడా రేపు 26 జనవరికి వెళ్ళి దాన్ని అమలు ఆరంభింప చేయాలని చెప్పని, వాళ్ళ హౌసింగ్ ఏదైతున్నదో గత దశాబ్ద కాలం ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అసలు దశాబ్ద కాలం హౌసింగ్ అనే స్కీమ్ నే వాళ్ళు మర్చిపోయిందని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతుందో నియోజకవర్గానికి 3,500 రూపాయల 3,500 ఇల్లు చొప్పున రాష్ట్రంలో 4 లక్షల ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టింది. వల్ల రైతు దీక్ష అంటే ఏంటి? మీకు దీక్ష చేస్తే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పని మీరు అనిపించుకోవాలి ప్రయత్నమా? మీ దీక్ష కాదు నాయన, అసలు మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏదండి ఈ ప్రభుత్వం నిలిపివేస్తే, మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఏదైతుందో అదనంగా మరి సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ అనేది ఏదైతుందో, గతంలో కేసీఆర్ గారు కూడా అసలు దొడ్డు రకం సాగు చేయకూడదు, సన్న రకాల సాగు చేయాలి, మీరు సన్న రకాల సాగు చేస్తేనే సేకరిస్తాం, మీరు సన్న రకాల సాగు చేస్తే మేము అంతో ఇంతో 50,000 ఎక్కువ ఇవ్వము అని చెప్పి మాట్లాడింది. నాకు గుర్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా జనగాంలో మీటింగ్ పెట్టి పక్క నియోజకవర్గంలో ఇవాళ ఏదైతుందో ఈ సన్న రకాలకు 500 రూపాయలు పర్ క్వింటల్ బోనస్ అనేది దేశంలో ఎక్కడ లేదు. గతంలో రాష్ట్రం అమలు చేయబడలేకపోవడమే కాదు,
మీరు దేశంలో ఎక్కడైనా సన్న రకాలకు 500 రూపాయలు పర్ క్వింటల్ బోనస్ కల్పిస్తున్న ఉదంతం ఉందా అని చెప్పని నేను అడగదలుచుకున్నా. ఎకరానికి ఒక 20 క్వింటల్ పండిస్తామా, 20 × 500 10,000 రూపాయలు రైతుకు అదనంగా సమకూరుతుంది. ఈ సన్న రకాలకే ప్రత్యేకంగా బోనస్ కల్పించాలనేటువంటి ఆలోచన ఇప్పుడు వినియోగదారులను కూడా దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు కూడా ఏదైతుందో సన్న రకాలు అందుబాటులో తేవడానికి కొరకు నేరం మోపబడిన వ్యక్తి విచారణ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం విరుద్ధమని, అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కోర్టులో పిటిషన్ కొట్టేశారంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కేటీఆర్ ఈడీ విచారణ ముగిసిన తర్వాత కూడా మరొకసారి బయటకు వచ్చి కొన్ని హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అదే విషయం పైన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అంటే గతంలో ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడకూడదు అని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్పినప్పటికీ నిన్న మళ్ళీ అదే రిపీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక సైడ్ విచారణ జరుగుతున్నప్పుడు అట్లా వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? అది కంప్లీట్ గా ఇల్లీగల్. ఎందుకంటే ఒక అక్యూజ్డ్ అనే వ్యక్తి, అంటే అపరాధం మోపబడిన వ్యక్తి విచారణ జరుగుతున్న సమయంలో వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అది ఇల్లీగల్, కంప్లీట్ గా వయలేషన్. అంటే అయినా కూడా దాన్ని గతంలో అక్కడ పోలీస్ క్వార్టర్స్ మన పోలీసు వాళ్ళ దగ్గర ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఏసీబీ వాళ్ళు విచారణ చేసినప్పుడు కూడా బయటికి వచ్చి ఆ ప్లేస్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దంటే వాళ్ళని కామెంట్ చేసిపోయింది కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే చట్టమే నేను, అన్ని నేనే అన్న విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అది తప్పు. ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు అనుకున్నావు, నువ్వు చెప్తున్నావు కదా నేను తప్పు చేయలేదు, నేను సత్యహరిశ్చంద్రుడు అని చెప్తున్నప్పుడు విచారణ ఎదుర్కోవాలి, ధైర్యంగా పోయి ఎదుర్కొని నేను తప్పు చేయలేదు, ఏదైనా తప్పు ఉంటే చూపెట్టాను అని చెప్పి అడగాలి తప్ప అలా జరిగిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ లో మాట్లాడుకుంటూ మళ్ళీ నేనేదో హీరోయిజం ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు చేసిన తప్పులు వాస్తవాలు అనేవి ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. సో ఈరోజు నిన్న బయటకు వచ్చేసి చట్టాల మీద నీకు గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ మీద కూడా గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. పోలీసు వాళ్ళు విచారణ జరుపుతా ఉన్నారు, చట్టాలు కూడా తీర్పులు ఇచ్చినాయి. సో అవి కాదని చెప్పేసి కొత్తగా నిన్న ఒక స్టేట్మెంట్ మళ్ళీ లైట్ డిటెక్టర్ టెస్ట్ అని చెప్పేసి, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నీకు చేయాల్సింది, 100% నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలుసు. అంటే ముఖ్యంగా మనకి చట్టాలపైన న్యాయాలపైన నమ్మకం ఉంది అని చెప్పి చెప్తూ వస్తున్నటువంటి కేటీఆర్ ఇటు హైకోర్టులో పిటిషన్ కొట్టేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు కూడా మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి తీర్పు ఇవ్వడాన్ని మళ్ళొకసారి నిన్న వాళ్ళు మాట్లాడుతూ త్వరలో నిజాలు తెలుస్తాయి, ఇటు ప్రభుత్వంతో పాటు న్యాయ వ్యవస్థలు కూడా నిజాలు తెలుసుకుంటాయని ఒక కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? నేను ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం పెట్టిన కేసు పైనే వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టులో విచారణ జరిపిన తర్వాత ఇనిషియల్ గా వాళ్ళు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసినప్పుడు దాంట్లో ఇంట్రీమ్ అప్లికేషన్ చేసారు, ఇంట్రీమ్ స్టే ఇవ్వమని చెప్పి, అంటే స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వమని చెప్పేసి. సో స్టే ఆఫ్ అరెస్ట్ ఫర్ సర్టెన్ పీరియడ్ హైకోర్టు ఇచ్చింది. తర్వాత క్వాష్ పిటిషన్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే ఆ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ దాంట్లో కోర్టు కూడా కొన్ని ఫైండింగ్స్ ఇచ్చింది. దీంట్లో ప్రైమా ఫేసి కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు విచారణ జరపాల్సిందే, ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇన్వాల్వ్ కాము ఈ స్టేజ్ లో, కాబట్టి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పేసి కోర్టు ఫైండింగ్స్ ఇచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేసారు. దానికి అంటే కింది కోర్టు ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా వాదనలు విన్న తర్వాత డిస్మిస్ చేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్, ఇది ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే, దీంట్లో అంటే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి విచారణ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. దీన్ని ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం ఈ మూమెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజాలు ఆల్రెడీ కోర్టుకు మీరు చెప్పారు, మీ దగ్గర ఉన్న ఆధారాలను కోర్టుకు చెప్పిన తర్వాతనే కోర్టు మీరు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసినాక మళ్ళీ మీ త్వరలోనే అవి తెలుసు అని చెప్పి, అంటే వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతూ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి స్టిల్ దే ఆర్ ప్లేయింగ్, ఏదో ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ప్రజలు ఆ నమ్మే పరిస్థితులు లేరు అనేది వాళ్ళు గ్రహించాలి. కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ కార్ రేసింగ్, అందులో ఒక అనా పైసా కూడా అవినీతి జరగలేదు, వీళ్ళు దాన్ని తేటతెల్లం చేయలేకపోతున్నారు కాబట్టి ఇట్లాంటి దొంగ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ అంటే హైదరాబాద్ బ్రాండ్ పెంచాలనుకున్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేయాలనుకున్నారా అనేది ప్రజలు మొన్న జరిగిన 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో తీర్పిచ్చారు. మీకు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా దోపిడీ చేసిన మీరు హైదరాబాద్ బ్రాండ్ గురించి హైదరాబాద్ లో ఉన్న వనరులు కూడా దోచాలనే ఆలోచనతోన హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలు ఉన్న పైసలు కూడా తీసుకుపోయి అప్పనంగా విదేశాలను కట్టబెట్టినాను. సో ఈ ఫార్ములా వల్లనే హైదరాబాద్ బ్రాండ్ క్రియేట్ అవుతా. మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హైటెక్ సిటీ ఉంది. దీస్ ఆర్
హైదరాబాద్ బ్రాండ్. సో అవి హైదరాబాద్ బ్రాండ్ ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. కాబట్టి ఓన్లీ ఈ ఫార్ములా వల్లనే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. నువ్వు బ్రాండ్ నిలబెట్టాలనుకున్నప్పుడు నువ్వు క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సింటివి. నువ్వు ఓన్ ఎందుకు డెసిషన్ తీసుకున్నావు? ఆ డబ్బులు ఎందుకు అప్పనంగా ట్రాన్స్ఫర్ చేసినావు వితౌట్ అప్రూవల్ ఆఫ్ ది ఆర్బీఐ ఆల్సో? దట్టు ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు అమౌంట్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు? అప్పుడు ఎలక్షన్ ఏది కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాయి ఏవైనా ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి జరగాలన్నా కూడా. సో అట్లాంటివి ఏవి లేకుండా నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నావు అంటేనే అక్కడ నువ్వు తప్పు చేసినావని క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇవే కాదు, ఇంకా చాలా తప్పులు చేసి ఉంటావు, అవన్నీ కూడా బయటకు వస్తాయి ఒక్కొక్కటి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఆయన పేద ఏసీబీ కేసు ఉంది కాబట్టి నా పైన ఏసీబీ ఈడీ కేసులు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈరోజు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు మారిండ్రు? కల్వకుంట్ల కుటుంబం. ఈరోజు కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసులో అవినీతి పరుడు, అంటే విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు మీద కేసు రిజిస్టర్ అయింది. లిక్కర్ స్కామ్ లో ఆమె ఒక అక్యూజ్డ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడు. అదేవిధంగా కాళేశ్వరం రేపు విచారణ జరుపుతా ఉన్నారు. కాళేశ్వరంలో కూడా కేసీఆర్ గారు తప్పకుండా అందులో చేసిన తప్పులన్నీ కూడా బయటకు రాబోతా ఉన్నాయి. విచారణ పెండింగ్ లో ఉంది. కాబట్టి సో మీ కుటుంబమే ఈరోజు మొత్తం కుటుంబము అవినీతి చేసి లేనిపోయిన ఆరోపణలు మా ముఖ్యమంత్రి గారు మీరు చేస్తా ఉన్నారంటేనే మీకు అర్థమైతా ఉంది ఎవరు దొంగ ఎవరు దొర అనేది. దొంగతనాలు చేసింది మీరు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నది మీరు, మళ్ళీ ఉల్టా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారంటేనే ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకు ప్రజాధనాన్ని లూటీ చేయాలని చూస్తున్నారు? ఈడీ ఏసీబీ కేసులు ఇంట్రాగేషన్ చేయాలి అంటే లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బులు పెడితే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతాయి కదా, ఎందుకు కావాలని చెప్పేసి దాన్ని లూటీ చేయాలని చేస్తున్నారు. నేను ఎక్కడికైనా రావడం సిద్ధం, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి రమ్మంటారు రేవంత్ రెడ్డి, అక్కడికి వస్తాను. నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధం, దాంతో అయితే 5-10 లక్షలతో అయిపోతుంది, ఎందుకు ఈడీలను పంపిస్తున్నారు అని అంటున్నారు. అంటే ఆయన ఆలోచన అంటే ఆయన మాట్లాడుతున్న తీరే విధంగా ఉందంటే ఇప్పుడు కోర్టులు వద్దు, మనకి ఇంకా కోర్టులు తీసేద్దాము, పోలీస్ స్టేషన్లు తీసేద్దాము, ఏమి పోలీసులు వద్దు, జడ్జిలు వద్దు, విచారణ అనేది మరి ఇప్పుడు అవన్నీ కూడా కూడా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా, మరి అవన్నీ కూడా వద్దనే ఆలోచన కదా. అంటే నువ్వు చేస్తున్న ఆరోపణలు కనీసము అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఎవరు మాట్లాడరు ఆ విధంగా. మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు ఎవరు ఆ విధంగా మాట్లాడరు. విచారణ సంస్థలు అనేటివి రాజ్యాంగం ప్రకారము వెలిసిన సంస్థలు అవి. ఆ రాజ్యాంగం ప్రకారం ఉన్న సంస్థలని కాదని నువ్వు లైట్ డిటెక్టర్ అవసరం అనుకుంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తారు పోలీసులు, నేనేం వదిలిపెట్టరు. నువ్వు అనుకుంటున్నావు ఏదో డ్రామాలు ఆడుతున్నావు, ఆ డ్రామాలు కప్పిపుచ్చుకోవాలి. ఇంకా ఇప్పటికైనా అంటే జనాలను ఏ విధంగా తప్పుదో పట్టించాలనే దాంట్లో మీరు పిహెచ్డీలు చేశారు. సో ఆ పిహెచ్డీలో ఆ విద్యలను కూడా ఈడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తాను. ఒకరోజు లైట్ డిటెక్టర్ అంటావు, ఒకరోజు తప్పేలా కేసు అంటారు, ఒకరోజు ఏమో లోటపీస్ కేసు అంటారు. సో ఇవన్నీ సినిమా డైలాగులు. ఈ సినిమా డైలాగులు తీసుకొచ్చి ఈడ కొడితే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే, తప్పు ఉంటే ఎవరినైనా వదిలిపెట్టాలి అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. జనాలను తప్పుదోవ పట్టించే దాంట్లో కేటీఆర్ పిహెచ్డీ చేశారు కాబట్టి అది కేవలం వాళ్ళకే సాధ్యం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ హైదరాబాద్. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో బాధితుడు మహ్మద్ జహంగీర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకు ఎస్రా ఆసుపత్రిని సందర్శించారు. జహంగీర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాధితునికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని సీడ్ కంపెనీల ప్రతినిధులతో రైతు కమిషన్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల వలన రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, నకిలీ విత్తనాలను అరికట్టడంలో సీడ్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కమిషన్ కోరింది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, రాష్ట్ర సర్కార్ సన్నాలకు బోనస్ ఇవ్వడంతో రైతులు పంట సాగు విస్తీర్ణం పెంచారని గురిచేశారు. వరితో పాటు ఇతర పంటల విత్తనాలు
విత్తనాల విషయంలో కూడా సీడ్ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఆసక్తితో ఉన్నారు. వ్యవసాయము, రైతుల సంక్షేమం వాళ్ళు వెంటనే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కమిషన్ వేయాలనే అభిప్రాయం అందులో మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కమిషన్లో వ్యవసాయానికి సంబంధించిన ఏ విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకుపోవాలనేది ఒక భాగం అయితే, రైతు అడుగడుగునా ఇబ్బంది పడుతుంది. రైతుకి ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం చేయవచ్చు అనేది ఈ రెండు అంశాలపైన కమిషన్ వేయడం జరిగింది. మీ అందరితో కమిషన్ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీకు ధన్యవాదాలే కాకుండా మీ సహకారం కూడా కావాలి. మీరు చాలా కాలంగా విత్తన రంగంలో మీరు పనిచేస్తున్నారు. అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి గతంలో కూడా. సో నాకుండే అభిప్రాయం, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1994 అప్పుడు పత్తి విత్తనాలు కల్తీవి వరంగల్లో బాగా రైతులను మోసం చేసింది. పంట బాగా నష్టమైంది. పార్టీ నన్ను ఆదేశించింది అక్కడ వరంగల్ జిల్లాకు వెళ్ళమని. కేటీఆర్ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మీసాలు తిప్పుతూ సీఎంని లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయాలి అంటున్నాడని మండిపడ్డారు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. రేవంత్ రెడ్డిని లైవ్ డిటెక్టర్కు రమ్మనే అర్హత కేటీఆర్కు లేదన్నారు. కేటీఆర్ను చూస్తుంటే సూపర్ సినిమాలో ఆలీ గుర్తుకు వస్తున్నాడని, నువ్వు లోపల ఎంత భయపడ్డావో అందరికీ అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. మీరు లోపల ఎంత భయపడ్డారనేది బయట ప్రెస్ మీట్లో తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి గారికి లైవ్ డిటెక్టర్ ఏంది? ఇప్పుడే చాలామంది మిత్రులు అంటారు, గతంలో మనం చూసాం ఏ సినిమా, సూపర్ సినిమా. సూపర్ సినిమాలో ఆలీ, మీకు అదొక సీన్ మీకు గుర్తు చేస్తా. మీకు ఆలీ ఉంటాడు, ఆలీని లైవ్ డిటెక్టర్ పెడితే మిషన్కి క్వశ్చన్ వేస్తాడు. ఈ విధంగా లైవ్ డిటెక్టర్ ఆలీని ఎట్లా చేశాడో ఆలీయే గుర్తొస్తున్నాడు కేటీఆర్ గారు మాట్లాడుతుంటే. సేమ్ ఆలీ. ఒకడైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కేటీఆర్ నీ ప్రేలాపనలు ఆపు. నువ్వు తప్పు చేశావు, శిక్ష తప్పదు, విచారణ తప్పదు, జైలులో చెప్పకూడదు తప్పదు. ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు వచ్చి లైవ్ డిటెక్టర్లో పాల్గొనాలని. దొరికిన దొంగవు నువ్వు. ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏంది? 55 కోట్ల రూపాయలు డబ్బుని దోచుకున్నావు ఈ కార్ పేరుతో. ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల గడ్డ. ఉద్యమాల పేరుతో చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ బాపూజీ, నరేంద్ర గారు, కోదండరామ్ గారు, విద్యార్థుల బలిదానాలు, విమలక్క, గద్దర్, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, ఇంతమంది ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ఆ రోజు అమెరికాలో ఉన్న నువ్వు అధికారం రాగానే ఆ రోజు ఏమీ లేదన్న మీ నాయన, నేను మా అమ్మ తప్ప నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, ఈ రాష్ట్రం ఉద్యమం సాధించడం కోసం అన్న మీ నాయన తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అవినీతి ఆధారాలతో సహా మీరు దొరికారు. మీకు శిక్ష తప్పదు, జైలు జీవితం తప్పదు. మీరు మాట్లాడే మాట ఎలా ఉన్నాయి? ముఖ్యమంత్రి గారు రండి అంటున్నాం. ఈ దేశంలో మొన్న ఒక సర్వే చేశారు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. మీరు పెట్టిన క్రిమినల్ కేసులు. నీలాగా లొట్టపీస్ కేసు కాదు. నువ్వు లొట్టపీస్ కేసు అంటున్నావు కదా, నీలాగా లొట్టపీస్ కేసు కాదు. ఈ లొట్టపీస్ కేసుకే వణికిపోతున్నావు, తడుపుకుంటున్నావు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానం ఆంధ్ర గోవా బీచ్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యే ఆనందరావు బీచ్లో ఏర్పాటు చేసిన సాండ్ బైక్ను నడిపి సందడి చేశారు. కేరళ తరహా అందాలు ఉన్న ఇప్పటి వరకు కోనసీమకు సరైన గుర్తింపు రాలేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అమలు చేయాలనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో దాన్ని 100% రాబోయే రోజుల్లో అమలు చేస్తామనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఇవాళ మనం చేపట్టేటువంటి పర్యాటక ప్రాజెక్టులు అయినా సరే ఒకటే చెప్తున్నాం. ఒక సందర్శకుడు ఒక ప్రాంతానికి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని చూడడానికి వచ్చారనుకోండి, సాధారణంగా జరిగేది ఏంటంటే ఉదయం వస్తారు, దేవుణ్ణి దర్శించుకుంటారు, సాయంత్రం తిరిగి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఒక బీచ్ చూడడానికి వస్తే ఇక్కడికి ఉదయం వచ్చి సాయంత్రం బీచ్ చూసి తిరిగి వెళ్ళిపోతారు. అలా జరగకూడదు. రాబోయే రోజుల్లో ఒక సందర్శకుడు ఇక్కడికి వస్తే, ఒక టూరిస్ట్ ఇక్కడికి వస్తే కనీసం 2-3 రోజులు ఇక్కడ ఉండి మొత్తం అందాలన్నీ కూడా తిలకించే విధంగా కార్యక్రమం ఉండాలి. అందుకే మేము భావిస్తా ఉన్నాం, ఒక పక్కన టెంపుల్ టూరిజం అంతర్వేది లాంటి అటువంటి ఆలయం, మరో పక్కన సూరసాన యానం బీచ్ లాంటి ఈ బీచ్, అదే విధంగా ఇక్కడ ఇతరత్ర వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఈ బ్యాక్ వాటర్స్ లో మనం వాటర్ స్పోర్ట్స్ నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం అటువంటి కార్యక్రమాలు కానీ, వీటన్నిటికంటే మించి ఎకో టూరిజం, ఇలాంటి రకరకాల టూరిజంల తాలూకు కార్యక్రమాలన్నింటినీ కూడా గుదిగుచ్చి వాటన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా వారు అలా ఉండాలి అంటే 2-3 రోజులు ఇక్కడ ఉండాలంటే కొన్ని రిసార్ట్స్ కూడా అవసరం. అలాంటి రిసార్ట్స్ కూడా నిర్మించి ఒక్కసారి వచ్చినటువంటి సందర్శకుడు ఇక్కడ 3-4 రోజులు ఉండి ఇక్కడ మనందరికీ ఆనందాన్ని వాళ్ళు పొంది ఆదాయాన్ని కూడా ఇచ్చే విధంగా కార్యక్రమాలను రూపుదిద్దుతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాం. కేరళలో కూడా లేవనేటువంటి మాట మాత్రం వాస్తవం. కానీ ఇన్నాళ్ళ ఈ స్వతంత్ర భారతావనిలో కోనసీమ ఎందుకో పూర్తిగా పైకి రాలేకపోయింది. అద్భుతమైనటువంటి అందాలు ఉన్నప్పటికీ కూడా, ప్రకృతి రమణీయత ఉన్నప్పటికీ కూడా, సుందరమైనటువంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా కోనసీమకి రావాల్సిన గుర్తింపు రాలేదు. దాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ ఆనందరావు గారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలని తప్పనిసరిగా చేపడతామని రాష్ట్ర మంత్రిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, భవిష్యత్ టూరిజం హబ్ గా తయారు చేయడానికి, ఒక టూరిజం సర్క్యూట్ గా తయారు చేయడానికి ఆయన వేస్తున్నటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందనేటువంటి మాట నమ్ముతున్నాను. హైదరాబాద్ ఫిలిం నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిం నగర్ రిలయన్స్ ట్రెండ్స్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ ఘాతం కారణంగా ఇక్కడ మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రిలయన్స్ ట్రెండ్స్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండడంతో పెద్ద ఎత్తున జనాలు అక్కడ గుమికూడారు. ఈ ఘటన వల్ల ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లింది, ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
సింగపూర్కు చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. సన్నాలు పండిస్తే ప్రభుత్వం రైతులకు 500 బోనస్ ఇస్తుంది. దేశంలో ఎక్కడా 500 బోనస్ ఇవ్వట్లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నకిలీ విత్తనాలు అరికట్టడంలో సీడ్ కంపెనీలు భాగస్వామ్యం కావాలి. కంపెనీల ప్రతినిధులతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమావేశం. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కోర్టులో పిటిషన్ కొట్టేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.